ముందుగా అమూల్యమైనటువంటి ఒక 2 విషయాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా మేడంతో కలిసి ఒక సాంగ్ కూడా వాడాలని కోరుకుంటున్నాం మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి ఆత్రేయ ఎడ్యుకేషన్ అకాడమీ సొసైటీకి నా హృదయపూర్వక శుభాభినందన తెలియజేస్తూ, ఇంతమంది పిల్లలు, ఇంతమంది తల్లిదండ్రులు, చాలామంది ముఖ్యులు వచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మనందరికీ అంటే ఎక్కువ మంచిగా మాట్లాడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మాధురి గారే. ఆమె ముందు చంద్రుడి నూలిపోవు లేక మనం చిన్న చిన్న మాట్లాడతాం తప్ప ఆమె యొక్క గలం కానీ, ఆమె యొక్క ఎంకరేజ్మెంట్ కానీ, ఆమె యొక్క మోటివేషన్ కానీ, ఆమె యొక్క ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ప్రతి ఒక్కరి మనసుల్ని దోచుకొని ఇక్కడ చిన్నపిల్లల్ని అందరినీ కూడా ఒక మంచి ప్రయోజకురాలుగా చేసినటువంటి తను, అట్లాగే నా తమ్ముడు నరేష్, వీరందరూ కూడా ఒక టీం మెంబర్స్గా ఏర్పడి దాదాపు నేను ఒక మాట అంటా, మన మధ్యతరగతి స్కూల్ ఇది. ఏమంటారు మేడం? మధ్యతరగతి యొక్క స్కూల్. వారి యొక్క పవర్, వారి యొక్క ప్రేమ, వారి యొక్క అభిమానాన్ని సంపాదించుకున్నటువంటి ఆత్రేయ అకాడమీకి 100% ఇక్కడికి వస్తే నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి బాల్యం చాలా మంచిగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు మన లైఫ్లో సాగుతున్నటువంటి ఒక్కొక్క రకమైన మెట్లు ఏదైతే ఎక్కుతున్నామో, చిన్నప్పుడు పేదరికంలో బతికినటువంటి మన జీవితాల్లో కొంచెం కొంచెం వెలుగులు వస్తున్నటువంటి ఈ యొక్క పిల్లల జీవితాల్లో కూడా మంచి భవిష్యత్తు ఉండాలని, ఇటువంటి ఉపాధ్యాయుల మధ్య ఉన్నటువంటి పెరిగినటువంటి యొక్క జీవితం 100% బాగుంటుంది. నేనేమంటానంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ఎక్కడో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇదే డ్రెస్ వేయాలా, ఇవే ఎక్కువ ఫీజులు చెల్లించాలా, ఇలా నీట్గా ఉండాలా, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు అనే రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా కేవలం నైతిక విలువలు మరియు ఒక సిస్టమ్ని, ఒక క్రమశిక్షణను అలవాటు చేస్తున్నటువంటి మేనేజ్మెంట్కి నిజంగా నేను అభినందన తెలియజేస్తున్నా. చిన్న మొక్క ఒక పెద్ద వృక్షంగా తయారైంది. ఈరోజు 9th క్లాస్ వరకు వచ్చి నెక్స్ట్ 10th క్లాస్కి అప్గ్రేడ్ కావడానికి మీ అందరి యొక్క సహకారం వారికి ఉంది. ఎప్పుడో చిన్నగా ఆత్రేయ స్కూల్ అనేటువంటి చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆర్మూరు ప్రాంతంలోనే ఒక మంచి స్కూల్గా ఎదిగి నైతిక విలువలు, ఎథికల్ వాల్యూస్, అలాగే ఒక సిస్టమ్ని, ఒక కరికులంని ఖచ్చితంగా మెయింటైన్ చేస్తున్నటువంటి మేనేజ్మెంట్లో భాగమైనటువంటి మా నరేష్ తమ్ముడు, మాధురి మేడంకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుల సిబ్బంది అందరూ కూడా ఎంతో సిస్టమేటిక్గా ఇంటి పండుగ జరుపుకున్నంత సంతోషంగా మీరు జరుపుకుంటున్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి నేను కూడా మీలాంటి సభ్యున్నే, చార్టర్డ్ అకౌంటెంట్గా విధులు నిర్వహించినటువంటి కూడా నా యొక్క ఆలోచన ఇటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సమ్మేళనంలో మిళితమై ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా నా తరఫు నుంచి థ్యాంక్స్ చెప్తూ, అలాగే మీ పిల్లల యొక్క భవిష్యత్తు మీరు చేతిలో పెట్టారు కాబట్టి పక్కా వారు ఒక రాయిని ఒక శిల్పంగా మలిచేటువంటి మైండ్ సెట్ కానీ, ఆలోచన కానీ, విధి విధానాలు వాళ్ళు పాటిస్తారు. కాబట్టి మీరు 100% ఆ పిల్లల యొక్క సంతోషాన్ని మీ జీవితాల్లో చూడాలనుకుంటే మాత్రం ఆత్రేయలో చేయండి. పక్కా మేమందరం కూడా ఈ చిన్న చిన్న పిల్లల యొక్క డ్యాన్స్ల యొక్క సంతోషాలు, నేను ఒకసారి చిన్నప్పుడు గర్ల్స్ హై స్కూల్ 5వ తరగతి చదువుతున్నా. చిన్న ప్రైజ్ కొరకు రాత్రి 11 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే ఆ చిన్న ఏదైతే క్లాస్ వచ్చిందో అది ఇప్పటికి కూడా ఒక మహిమాన్వితంగా నేను దాన్ని అలాగే గుర్తుపెట్టుకొని ఉన్నాను. కాబట్టి పిల్లలు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మంచి జ్ఞాపకంగా మిగిలిపోవాలా, వాళ్ళ ఫ్యూచర్లో మంచి అభివృద్ధి పథంలో జరగాలని కోరుకుంటూ, నేను ఎక్కువసేపు మాట్లాడితే పిల్లలందరూ కూడా తిడతారు. కాబట్టి నేను మీ అందరు కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, నన్ను ఆహ్వానించినటువంటి సొసైటీ మెంబర్స్, అలాగే ఇంపార్టెంట్ పర్సన్స్ అయినటువంటి మాధురి గారికి మరియు నరేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా పక్కా అది మంచి దారి తీసుకొని ఆలోచించండి. ఇఫ్ గాడ్ క్లోజెస్ అ విండో దట్ ఇండికేట్స్ గాడ్ ఈజ్ ఓపెనింగ్ ఎ డోర్. ఒక చిన్న కిటికీ మూసుకున్నట్టు ఒక పెద్ద తలుపు తెరవడానికే. కాబట్టి కంపల్సరీగా ఈరోజు వచ్చిన కష్టాన్ని దేవుడికి చెప్పండి. ఈ కష్టం తర్వాత ఒక మంచి జీవితం వస్తుంది. ఎక్కువ కష్టమైన క్వశ్చన్స్ వచ్చినాయంటే మనం పాస్ కాబోతున్నామని, మన జీవితంలో కష్టాలు ఎక్కువ వచ్చినాయంటే మంచి రోజులు రాబోతున్నాయని, చీకటి వచ్చిందంటే నెక్స్ట్ వెలుగు రాబోతుందని. కాబట్టి
మీరందరూ కూడా మంచి తల్లిదండ్రులు పిల్లలకు చెప్పండి, పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పండి. ఎప్పుడు కష్టాలు వచ్చినా కానీ భయపడకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఆలోచించాలని కోరుకుంటూ ఈ భావోద్వేగమైనటువంటి సాంగ్ని ఇంత పిల్లల మంచి ఇటువంటి వాతావరణంలో పాడినందుకు నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ఏ నోము నోచినా ఏ పూజ చేసినా తెలిసి ఫలితమొసగే వాడు బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. ముసి ముసి నవ్వులలోన కురిసిన పూలవాన, ఆరేళ్ళ పాప కోసం ఆనాడు పాడిన అపరంజి బొమ్మ కోసం ఈనాడు పాడిన, ఎదలోని చీకటంతా వెన్నెలగా మార్చిన, కడలోని నావంతా వడగల్లు మార్చిన బ్రహ్మ ఒక్కడే, పరబ్రహ్మ ఒక్కడే. అనురాగ జీవితాన పెనుగాలి రేగిన, కనవారు కానరాక కను పాప ఏడ్చిన, కడగల్ల బతుకులో